నమస్కారం. TV9 అండ్ KAB ఎడ్యుకేషన్ సమిట్ 2026కి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గౌరవనీయులు ఎంపీ గారు కేశినేని చిన్ని గారు, వేదికను అలంకరించినటువంటి సీనియర్ అకాడమిషియన్ సాంబశివరావు గారు, వైస్ ఛాన్సలర్ గారు, అలానే ఈ కార్యక్రమాన్ని TV9 KAB ఎడ్యుకేషన్ ఎక్స్పోని ఎన్నో సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతం చేస్తున్నటువంటి KL డీమ్డ్ యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, ICFI యూనివర్సిటీ నుంచి డాక్టర్ KRS ప్రసాద్ గారు, అలానే ఆచార్య గారు TV9 వైస్ ప్రెసిడెంట్ గారు, సో వేదికను అలంకరించినటువంటి అందరికీ నమస్కారం. అలానే వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులు, మిత్రులు, గౌరవనీయులు, పెద్దలు అండ్ విద్యార్థులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మే మాసం, జూన్ మాసం అనగానే దాదాపుగా ఒక 4 లక్షల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులకి, 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకి, అట్లానే ఒక 10 లక్షలు అప్రాక్సిమేట్గా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు, వీళ్ళందరికీ ఒక 2 లక్షల మంది డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకి ఏదో తెలియని ఒక బాధ, లేకపోతే అపోహలు, లేకపోతే ఒక రకమైనటువంటి మనసులో ఏదో ఒకటువంటి సందేహాలు జరుగుతుంటాయి, జనరల్గా జరుగుతుంటాయి. అయితే ఎందుకు జరుగుతుంటాయి అంటే, మనం 3 స్టేజెస్ ఆఫ్ కెరీర్ సెలక్షన్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది, ఈ వాట్ నెక్స్ట్ అనేది డిగ్రీ తర్వాత ఏం చేయాలి, కెరీర్ లెటర్ సెటిల్ కావాలనేది 10th క్లాస్ అయిపోగానే పిల్లలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు నిర్ణయం చేస్తున్నారు. అంటే డిగ్రీ ఇంజనీరింగ్ చేయాలా, మెడికల్ చేయాలా, డెంటల్ చేయాలా, హోటల్ మేనేజ్మెంట్ చేయాలా, లా చేయాలా, మేనేజ్మెంట్ కోర్స్ చేయాలా, హాస్పిటల్ ఇండస్ట్రీ, అంటే 21 సంవత్సరం 22 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఎలా సెటిల్ అవుతారు అనేది ముందుగానే ఊహించుకొని 17వ సంవత్సరంలోని 15వ సంవత్సరం అయిపోయిన పిల్లలకి తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయడానికి వాట్ నెక్స్ట్ అనేది ప్రయత్నం చేస్తుంటారు. సో దీని కొరకు చాలామంది విద్యావేత్తల్ని, తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని జోడించుకొని ఈ జూన్ మాసం, జూలై మాసం వచ్చేసరికల్లా అడ్మిషన్ తీసుకుంటారు, సెటిల్ అవుతారు. సిమిలర్గా ఇంటర్మీడియట్ విద్యార్థులు తల్లిదండ్రులకి అది మరీ పరీక్షా సమయం. ఎందుకంటే వృత్తిపరమైనటువంటి విద్యా కోర్సులో బేసిక్గా డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే కెరీర్లో సెటిల్ కావాలా, లేకపోతే ఉన్నత విద్య పంపించాలా, లేకపోతే స్వతహాగా ఏదైనా స్టార్టప్ పెట్టుకోవాలా అనేది ముందుగానే ఆలోచించి ఏ కోర్సుకు ట్రెండ్ ఉంది, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ అడ్మిషన్ వస్తుంది, ఆ అడ్మిషన్కి మరి ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎవరు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, తర్వాత ఏ కోర్సులు ఉన్నాయి, ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళలో మెదులుతుంటాయి. జనరల్గా ఒక 1 మంత్ ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. జనరల్గా ఇంజనీరింగ్ చదివిస్తాం, మెడికల్ చదివిస్తాం, డెంటల్ చదివిస్తాం. బట్ ది వరీ ఈజ్ ఈ ఇంజనీరింగ్లో ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ కోర్సులో చేర్పించాలి. యూనివర్సిటీస్ ఒక 50+ ఇంజనీరింగ్ కోర్సెస్ మీద ఒక దాదాపుగా 1.5 నుంచి 1.5 ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. సో కాంబినేషన్ వెరీ క్రిటికల్. అంటే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అందులో ఏది మంచిది, ఏది రెండో ప్రిఫరెన్స్, మూడో ప్రిఫరెన్స్ అని సెలక్షన్ ప్రాసెస్కి చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ కౌన్సిలింగ్స్ అన్నీ కూడాను ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంటాయి. సో విద్యార్థులు, తల్లిదండ్రులు వారికి వచ్చినటువంటి ర్యాంక్ ప్రాతిపదికన, ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ రిజర్వేషన్ ప్రాతిపదికన కళాశాలని, ఆప్షన్స్ని ఎన్నిక చేసుకోవాలి, ఆర్డర్ ప్రయారిటీలు పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్ కౌన్సిలింగ్ అయితే మనం వాళ్ళకి అడుగుతాం, నాకు ఈ కోర్స్ కావాలి, ఈ కాలేజ్ కావాలి, సీట్ అవైలబుల్ ఉందా లేదా. ఈ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ఈ అవకాశం ఉండదు. విద్యార్థులు ముందుగా ఏదైతే ప్రయారిటీ ప్రకారం ఇస్తారో కంప్యూటర్ అనేటువంటిది ఆ పిల్లవాడి యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఆ కోర్సుకి ఇతను ఎలిజిబిలిటీ ఉందా లేదా, సీట్ అవైలబిలిటీ ఉందా చూసి సీట్ సెలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ వెబ్ కౌన్సిలింగ్లో ఇటువంటి జాగ్రత్త తీసుకొని ఆప్షన్స్ని ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల చాలామంది ప్రయోజనం పొందుతారు. ప్రతి సంవత్సరం ఇది 2009 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటి నుంచి ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేటువంటి స్టార్ట్ అయింది ఈ ఇంజనీరింగ్, మెడికల్కి. అలానే ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ వచ్చింది, తర్వాత మీకు జోసా కౌన్సిలింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. అప్పటి నుంచి నాకు ఈ కౌన్సిలింగ్స్తో అనుభవం ఉంది. అదర్వైజ్ 1999 నుంచి 2000 సంవత్సరం నుంచి విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఈ క్రిటికల్ సమయంలో
విద్యార్థులు తల్లిదండ్రులు విద్యా వ్యవస్థల వారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే విద్యావంతుల దగ్గరికి వెళ్ళి, ఒక బాగా లర్నర్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కరెక్ట్గా చెప్పాలంటేను వాళ్ళకు ఉన్నటువంటి జిజ్ఞాసని కనుక వ్యక్తపరిచినట్లయితే వారు మీకు తప్పకుండా సూచనలు సలహాలు చేస్తారు. అయితే ఒక విద్యార్థికి కానీ ఒక తల్లిదండ్రులకు కానీ మరి ఇంత సమాచారం, ఇన్ని రకాలటువంటి వ్యక్తులు కలవటం, ఇన్ని విద్యా సంస్థలు చేరటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి TV9 క్యాబ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ వారు 2004వ సంవత్సరంలో ఇటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకు ఉన్నటువంటి అపోహలు తీర్చి విద్యార్థుల నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసి వాళ్ళు డెసిషన్ మేకింగ్కి ఈజీగా ఉండటం కొరకు దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ విద్యా సంస్థలు తీసుకొచ్చి విద్యావేత్తల్ని, వైస్ ఛాన్సలర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలకి తల్లిదండ్రులకి ఉచితంగా ఇంటరాక్ట్ కావడానికి అవకాశం కల్పించాం. అలా ఈ TV9 క్యాబ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ 2004వ సంవత్సరం నుండి గత 20 సంవత్సరాలు చేస్తుంది. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ సదవకాశం సద్వినియోగపరచుకొని వారి కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు. ఈ అవకాశం వన్స్ అగైన్ మనకి విజయవాడలో ఈరోజు రేపు అంటే మే 30వ తారీఖు 31వ తారీఖు అందుబాటులో ఉన్నది. కాబట్టి విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఇక్కడ బెంగళూరు, గుజరాత్, నోయిడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, తర్వాత ఇలా మంచి విద్యా సంస్థలన్నీ కూడా ఉన్నాయి. అన్ని కోర్సులకు సంబంధించిన సమాచారం ఉంది, మీకు ఉచితంగా లభిస్తుంది. కాబట్టి దయచేసి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నాకున్న అనుభవం చెప్తున్నా, మీకున్నటువంటిది ఇది మీ సమస్య కాదు, ఇది మన అందరి సమస్యగా భావించి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మేము మీ సమస్యలని, మీ యొక్క సందేహాలని నివృత్తి చేసి టుగెదర్ we will empower you, we will educate you, we will see that you are settled in your career. So wish you all the best. Thank you very much for the opportunity. Thank you very much for your time, sir.